వెన్ ఆర్ యాక్చువల్లీ యాంటీబయాటిక్స్ ఆర్ నీడెడ్. మామూలు సింపుల్ కోల్డ్కు, సోర్ థ్రోట్, గొంతు పిచ్చికిచ్చికి, కాఫ్కి ఇనీషియల్గానే మనకు యాంటీబయాటిక్ అవసరం లేదండి. నేను చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ది కేసెస్లలో ఇవి వైరల్ ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్లో యాంటీబయాటిక్స్కి రూలే ఉండదు. మరి ఎప్పుడు యాంటీబయాటిక్ వాడడము అన్నది అయితే ఇనీషియల్ డేసెస్లలో మనకు ఇమీడియట్గా మనం యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇఫ్ ఇట్ ఇస్ స్టేబుల్ కేసెస్, అంటే సింపుల్గా కోల్డ్ జ్వరం వచ్చేసేసింది, లేదు 2 days ఆగాము, స్టిల్ మనకు కంటిన్యూస్గా ఫీవర్ వస్తుంది, కంటిన్యూస్గా కోల్డ్ వస్తుంది, మనకి ఏంటిదో అర్థం అవ్వట్లేదు, యూ వాంట్ రియల్లీ స్టార్ట్ అన్ యాంటీబయాటిక్, ఇట్స్ బెటర్ టు కన్సల్ట్ ఏ డాక్టర్ అండి. ఎందుకంటే చెప్పినట్టు స్పెసిఫిక్ మనకు కోల్డ్లోనా, కడుపులోనా, యూరిన్లోనా ప్రతి దానికి సపరేట్ యాంటీబయాటిక్స్ ప్రోటోకాల్ ప్రకారం ఉన్నాయండి. దాని ప్రకారంగానే మనము యూస్ చేయాల్సి ఉంటుంది. రెండోది, ఇట్లా మనము ఇర్రెగ్యులర్గా వాడేదాని వల్ల హయ్యర్ యాంటీబయాటిక్స్, మనము ఏదో పెద్ద ఇన్ఫెక్షన్కి వచ్చే ఉన్నప్పుడు వాడే యాంటీబయాటిక్స్ కూడా ఈ చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా మనకు అసలు పనిచేయకుండా జరుగుద్ది. సో ఇట్స్ బెటర్ టు టేక్ ఏ డాక్టర్ కన్సల్టేషన్ వెన్ యాక్చువల్లీ యాంటీబయాటిక్ ఈజ్ నెసెసరీ అని అనుకున్నప్పుడు మీరు డాక్టర్ను కన్సల్ట్ చేయడం అనేది బెటర్ థింగ్. థ్యాంక్ యూ.